సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం. 67 టీఎంసీలకు క్లియరెన్స్ మేమే తెచ్చాం. న్యాయపరమైన సవాళ్లను అధిగమిస్తామన్న ఉత్తమ్. తెలంగాణలో నీళ్లు, బొగ్గు, విద్యుత్ ఏవీ లేవు. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే విద్యుత్ సమస్యలు. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి ఆగిపోయిందన్న హరీష్. కాంగ్రెస్ పాలనలో కోతలు, వాతలే. రైతులకు కరెంట్ ఇవ్వకపోగా భూములపై ట్యాక్స్ వేస్తారట. కమిషన్ల కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీ నిలిపేశారన్న హరీష్. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజలే బుద్ధి చెబుతారన్న కేటీఆర్. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారు. దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలి. హరీష్ కు బీర్ల ఐలయ్య సవాల్. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 100% నిధులు కేంద్రమే భరిస్తోందన్న భూపతిరాజు. ఏపీలో పరిపాలన గాలి కొదిలేశారు. చంద్రబాబు హయాంలో ఎక్కడ చూసినా స్కామ్లే. కూటమి సర్కార్పై జగన్ ఆరోపణలు. ఏపీలో తల్లికి వందనం పథకానికి నిధులు 10,120 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతి. జూలై 22న రిలీజ్. ఏపీ మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్లీ మీకు రాష్ట్రం స్వాగతం పలుకుతోంది. అమర్ రాజా యాజమాన్యానికి లోకేష్ లేఖ. యువతను కాంగ్రెస్ మోసం చేసింది. కాళేశ్వరం రేవంత్ మెడకు ఉరితాడుగా మారింది. ఫీ రియంబర్స్మెంట్ లోనూ చీటింగ్ చేశారన్న కౌశిక్ రెడ్డి. రేవంత్ ను కలిసిన టీ20 లీగ్ విజేతలు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు సీఎం అభినందనలు. విజేతలకు చెక్కులందజేసిన ముఖ్యమంత్రి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ. కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. డీసీసీలతో మీనాక్షి 1-to-1. గాంధీ భవన్ లో 2 రోజుల పాటు సమావేశాలు. 39 మంది డీసీసీల నుంచి ఫీడ్బ్యాక్. జగన్నాథుడి రథయాత్ర పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఏడాది అమరావతిలో నిర్వహిస్తాం. ఇస్కాన్ సంస్థలతో కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు. నర్సరావుపేటలో రేపు సీఎం పర్యటన. చంద్రబాబుతో పాటు నిర్మలా సీతారామన్ టూర్. 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు. ముద్రగడ చివరి కోరిక మేరకే అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలు వద్దని మా కుటుంబం నిర్ణయించింది. ముద్రగడ అంత్యక్రియలపై కుమారుల లేఖ. సైదాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై కిషన్ రెడ్డి ఆగ్రహం. హిందూ విద్యార్థులతో కల్మా చదివించడం దారుణం. మతపరమైన అంశాలు విద్యార్థులపై రుద్దొద్దని మండిపాటు. ఈ నెల 18న ఊరువాడ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎవరు అడ్డుకున్నా బెదిరించినా ఆగదు. లక్షల మంది అభిమానులు అండగా ఉన్నారన్న సాయిరు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. స్టేటస్ కో ఉల్లంఘనపై ఆగ్రహం. హైత్ నగర్ లో నిర్మాణాలు కూల్చిన హైడ్రా. ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు. జూన్ 26 నుంచి 12 కోవిడ్ కేసులు నమోదు. కోవిడ్ పాజిటివ్ తో 4 మృతి. సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్. మండి బిర్యానీ తిని 10 మంది యువకులకు అస్వస్థత. వాంతులు, విరేచనాలతో, జ్వరంతో ఆసుపత్రిలో చేరిక. ఢిల్లీలోని బురారీలో దారుణం. ప్రియురాల్ని కాల్చి చంపి ప్రియుడు ఆత్మహత్య. మృతులు నిఖిల్, శుభాంగిగా గుర్తింపు.